వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఆబ్జెక్షన్స్ ఎలా పెట్టుకోవాలో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ముందుగా టెట్ ఆబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే ముందుగా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనము టీజీ టెట్ అని సెర్చ్ చేసుకోవాలి. ముందుగా వస్తుంది కదా, ఇది ముందుగా వచ్చిన ఈ సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆబ్జెక్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆబ్జెక్షన్స్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా మన యొక్క జర్నల్ నంబర్, అంటే మన హాల్ టికెట్లో ఉంటుంది కదా జర్నల్ నంబర్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఎగ్జామ్ పేపర్, మనం ఏ పేపర్కి సంబంధించి ఆబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటున్నాం, పేపర్ 1 లేదా పేపర్ 2 అని చెప్పి, అదేవిధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పి ఉంది కదా, ఈ ప్రొసీడ్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసుకోవాలి. అయితే ఈ ఆబ్జెక్షన్స్ పెట్టుకునే విధానం ఎలా అంటే, ముందుగా మన యొక్క రెస్పాన్స్ షీట్ చూసుకుంటాం కదా, రెస్పాన్స్ షీట్ తీసుకున్న తర్వాత అందులో ప్రతి రెస్పాన్స్ షీట్కి క్వశ్చన్కి సంబంధించిన ఐడి అని చెప్పి ఒకటి అనేది ఉంటుంది. ప్రతి రెస్పాన్స్ షీట్కి క్వశ్చన్స్కి సంబంధించిన ఐడి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఐడిని ఈ యొక్క ఇనిషియల్ కీ ఉంది కదా, ఇనిషియల్ కీకి సంబంధించిన దాంతో పోల్చుకుంటూ ఆ ఐడిని ఇనిషియల్ కీలో ఉన్న దాన్ని బట్టి చూసుకోవాలి. ఈ రెస్పాన్స్ షీట్కి ఆబ్జెక్షన్కి సంబంధించిన టైం ఎప్పటి వరకు ఆబ్జెక్షన్స్ అంటే ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది. ఆబ్జెక్షన్స్ ఆన్ ద ఇనిషియల్ కీ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ 5/7/25 to 8/7/25 at 5 PM, అంటే 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆబ్జెక్షన్స్ అనేవి తీసుకుంటామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. అందుకే మనం ఈ ఆబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే ముందుగా ఇనిషియల్ కీకి సంబంధించి ఓపెన్ చేసుకుంటే పేపర్ 1 వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది, అదే పేపర్ 2 వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది, అదే పేపర్ 2 ఇది మ్యాథ్స్ సైన్స్ది, ఇది పేపర్ 2 సోషల్ స్టడీకి సంబంధించిన ఇది. తర్వాత మనకు పేపర్ 1 పెట్టాలనుకుంటే మీరు ఏ సెషన్ రోజు రాశారు, జూన్ 20కి మార్నింగ్ సెషనా, లేదంటే జూన్ 20 ఆఫ్టర్నూన్ సెషనా, లేదు బెంగాలీ అదర్ లాంగ్వేజ్ కూడా రాశారు కదా, వాళ్ళకి సంబంధించి 23rd జూన్ ఆఫ్టర్నూన్ సెషన్, బెంగాలీ, ఇంగ్లీష్ సంబంధించి హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, అలా టోటల్గా మనం ఏ సెషన్లో ఎగ్జామ్ అనేది రాసాం, ఏ రోజు రాసామో దానికి సంబంధించి ఇక్కడ మనం దాన్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఈ 27th జూన్ ఉంది కదా, 27th జూన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ అనేది తీసుకుందాం. దీనికి సంబంధించిన ఇనిషియల్ కీ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఈ ఇనిషియల్ కీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏ క్వశ్చన్కి సంబంధించి పెడదాం అనుకుంటున్నామో చూసుకుందాం. ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. ఎగ్జాంపుల్కి ఈ యొక్క క్వశ్చన్ ఐడి ఉంది కదా, ఈ క్వశ్చన్ ఐడి అనేది మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ మనకు సంబంధించిన జర్నల్ నంబర్, మన హాల్ టికెట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన జర్నల్ నంబర్ ఉంటుంది, అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అదే పేపర్ 1 కాబట్టి ఇది పేపర్ 1 డేట్ ఆఫ్ బర్త్ ఏది అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. గైడ్లైన్స్ అనేవి కొన్ని చూపిస్తుంది. గైడ్లైన్స్ ఫర్ సబ్మిటింగ్ ఆబ్జెక్షన్స్ అని చెప్పి ఈ ఆబ్జెక్షన్ చేయడానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటి అని చెప్పి మనకి చూపిస్తుంది. ఇవన్నీ ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి. చదువుకున్న తర్వాత ఇక్కడ కింద చెక్ బాక్స్ అని ఉంది కదా, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ దగ్గర దీన్ని మనం చెక్ బాక్స్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ అన్నదాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. మన యొక్క హాల్ టికెట్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన జర్నల్ నంబరు, అదేవిధంగా అప్లికెంట్ నేమ్ ఏంటి అని చెప్పి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, పేపర్ 1 పేపర్ 2 అని చెప్పి ఇవన్నీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా పైన ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తర్వాత చూసుకుంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఐడి, ఇంతకుముందు మనం ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అని చెప్పి మనం కాపీ చేసుకున్నాం కదా, ఈ కాపీ చేసుకున్న క్వశ్చన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. పేస్ట్ చేసిస్తే, లేదు పేస్ట్ చేయడానికి రావట్లేదు అంటే దీన్ని చూసుకొని 477 3977 477 3977 దీనికి సంబంధించిన క్వశ్చన్ ఐడి ఇవ్వగానే ఇనిషియల్ కీలో ఉన్న
ఏదైతే ఇనిషియల్ కీలో మనకి ఒక ఆన్సర్ అనేది ఉంటుందో దానికి సంబంధించిన ఇనిషియల్ కీకి సంబంధించిన ఆప్షన్ అనేది ఇక్కడ చూస్తుంది. మనకి ఆబ్జెక్షన్ టైప్ ఏదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇందులో 4 ఉంటాయి. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, మల్టిపుల్ ఆన్సర్ కరెక్ట్, నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గివెన్ ఇన్ ద ఆప్షన్, ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చన్, అదేవిధంగా అదర్స్. దీంట్లో మీకు దేనికి సంబంధించింది, ఒకవేళ ఇచ్చిన ఆన్సర్ తప్పు అనిపిస్తే ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. లేదు దీనికి 2 లేదా 3 ఆన్సర్లు ఉన్నాయి అనుకుంటే మల్టిపుల్ సంబంధించిన ఆన్సర్ తీసుకోండి. అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ లేరు ఆప్షన్లో అంటే దీనికి సంబంధించి ఇది ఆప్షన్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది అంటే దీనికి సంబంధించింది తీసుకోండి. అదేవిధంగా వేరే అదర్స్, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా వేరే ఏమైనా ఆప్షన్ మీకు అనిపిస్తే ఇక్కడ అదర్స్ పైన క్లిక్ చేసి దీనికి సంబంధించి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ కొట్టిన తర్వాత మన క్లెయిమింగ్ రెస్పాన్స్ ఏంది అంటే ఇప్పుడు ఇచ్చింది ఏంటి, సెకండ్ అనేది ఆప్షన్గా ఇనిషియల్ కీలో ఇచ్చిండు. బట్ మన ఆప్షన్ ఏముంది, 1ఆ 2నా లేదా 3నా 4ఆ. దీంట్లో ఏదైతే మనకు ఆప్షన్ అనుకుంటున్నామో ఈ 2 కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇనిషియల్ కీలో 2 ఇచ్చింది కాబట్టి ఈ 2 కాకుండా మన క్లెయిమింగ్ ఆప్షన్ ఏది అని చెప్పి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి 1 అని చెప్పి ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మ్యాటర్ అంటే ఏ బుక్, ఏ ఆథర్, ఏ బుక్ నుంచి నువ్వు దీనికి సంబంధించిన రిఫరెన్స్ అనేది ఇస్తున్నావు అని చెప్పి ప్లీజ్ కోట్ ఫ్రమ్ రిఫరెన్స్ మెటీరియల్, నేమ్ ఆఫ్ ద బుక్, ఆథర్, పేజ్ ఎక్సెట్రా ఇన్ సపోర్ట్ యువర్ క్లెయిమ్. అంటే మన యొక్క క్లెయిమ్ చేయడానికి నేమ్ ఆఫ్ ద బుక్, ఏ బుక్ను మీరు అథెంటికేషన్ తీసుకొని చెప్పి దీనికి సంబంధించింది పెడుతున్నారు. అదేవిధంగా దాని ఆథర్ ఎవరు, అదేవిధంగా పేజ్ నెంబర్, ఏ పేజీకి సంబంధించి ఏ పేజీలో ఈ క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ అనేది మీకు ఉంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం ఫోటో ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నార్మల్గా దీనికి సంబంధించిన రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఎలా, ఎగ్జాంపుల్కి యాజ్ పర్ ఎన్సిఆర్టీ బుక్ ఏ బుక్ను సైకాలజీకి సంబంధించిన డిఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్ తీసుకుంటున్నాం, డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్ తీసుకుంటున్నాం, లేదంటే బిఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్, డిఎడ్ సెకండ్ ఇయర్ బుక్, దానికి సంబంధించిన బుక్ నేమ్, అదేవిధంగా దానికి సంబంధించిన పబ్లిష్డ్ ఇయర్ ఉంటుంది కదా, బుక్ స్టార్టింగ్లో పబ్లిషన్ ఇయర్ కూడా ఉంటుంది, ఆ బుక్ పబ్లిషన్ ఇయర్ తీసుకోండి. అదేవిధంగా పేజ్ నెంబర్, పేజ్ నెంబర్ 186 సమ్ ఎంత ఉంటుంది కదా నంబర్, ఇక్కడ పేజ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ అని చెప్పి, ఈ యాడ్ అన్న దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనేది చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే దీనికి సంబంధించి మనకి ఇలా వస్తుంది. అంటే మనం ఎట్ ఎ టైం ఒకటి కంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా పెట్టే వీలు అనేది ఉంటుంది. అలా ఎన్ని క్వశ్చన్స్ అనేవి అన్ని క్వశ్చన్స్ మనం ఈ విధంగా చేయొచ్చు. దాన్ని చూసుకున్న తర్వాత లాస్ట్కి ఫైనల్ సబ్మిషన్ అని చేస్తే మన యొక్క ఈ అబ్జెక్షన్ అనేది చెప్పి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలా నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అయినా పెట్టవచ్చు, 1 పెడతా 2 పెడతా అనకుండా నువ్వు నీకు ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ పెట్టే ప్రయత్నం అనేది చేయండి. ఇలా పెట్టడం ద్వారా మనకి ఏదైనా కలిసేలా ఉంటే కలుస్తుంది, మనతో పాటుగా మిగతా వాళ్ళకి కూడా కలుస్తుంది. ఒక్కరు పెట్టినా కూడా అబ్జెక్షన్ తీసుకుంటారు, అదే క్వశ్చన్ని 10 మంది పెట్టినా కూడా అబ్జెక్షన్ అనేది తీసుకుంటారు. మనకేందుకులే ఎవరో పెడతారులే అనుకుంటే మీకు వచ్చేది కూడా పోతుంది. కాబట్టి అందరూ అబ్జెక్షన్స్ పెట్టే ప్రయత్నం అనేది చేయండి. ఎవరో ఒకరు పెడతారులే అని అనుకుంటే అది రాకుండా వెళ్ళిపోతుంది. అలా ఈ విధంగా అబ్జెక్షన్స్ అనేది పెట్టే విధానం అనేది ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క స్నేహితులతో అదే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ యొక్క ఎలా చేయాలో తెలుసుకోలేని వాళ్ళకి ఇవి ఒక ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.